ఫైనల్ మా తేజ సజ్జా మిరాయి మూవీ టీజర్ రిలీజ్ అయింది. టీజర్ గురించి మాట్లాడుకోవాలని ఇంకా టీజర్ ఓవరాల్ గా రన్ టైం 2 minutes 20 seconds ఉంది. ఇంకా అశోకుని ఆశయం శిభయం కాబోతున్న ఈ డైలాగ్ తోని టీజర్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ వార్ సీక్వెన్స్ చూస్తే మా ప్రభాస్ అన్న కల్కి మూవీ గుర్తు చేసింది. ఆ మూవీ కురుక్షేత్ర యుద్ధాన్ని రిఫరెన్స్ గా తీసుకుంటే ఇప్పుడు ఈ మూవీ అదే పురాణ యుద్ధం మీద బేస్ అయి ఉండబోతుంది. కలియుగంలో ఏ శక్తి దీన్ని ఆపలేదని, దీని సొల్యూషన్ యువ వెనకాల ఒక ఆయుధం ఉండేదని, దాని పేరే మెరాయ్ అని స్టోరీ లైన్ చెప్పగానే చెప్పారు ఈ టీజర్ లో. ఇంకా మా తేజ సజ్జా తానేవో తనకు తెలియకుండా ఒక సూపర్ యోధ కనబడబోతున్నారు. మంచు మనోజ్ అని ఈ మూవీలో పవర్ఫుల్ విలన్ లో కనబడబోతున్నారు. అన్న లుక్స్ కానీ స్లాంగ్ అయితే నెక్స్ట్ లెవెల్. ఈ మూవీతో మన మనోజ్ అని కొడతారు అనిపిస్తుంది. అలా అయితే మంచు మనోజ్ అని ఈ మూవీతో బౌన్స్ బ్యాక్ అయినట్టే. ఇంకా ఈ మూవీలో ఇద్దరి మధ్య యాక్షన్ సీన్స్ అయితే గట్టిగా ఉండబోతున్నాయి. ఇంకా 9 books 100% 1 stick బిగ్ అడ్వెంచర్ కొత్తగా టీజర్ లో ఇంట్రడ్యూస్ చేశారు. ఈ మూవీ అయితే రెగ్యులర్ ఫిల్మ్ అయితే కాదు. కార్తీక్ ఘటనలోని మూవీ అంటే ఏమో అనుకున్నా. టీజర్ తో మూవీ హైప్ ఎక్కడ పెంచేశారు. ఇంకా టీజర్ లో శ్రేయన్ రితికా నాయక్ ఇంకా జగపతి బాబు గారు ఈ టీజర్ లో కనిపిస్తారు. ఇంకా టీజర్ లో లాస్ట్ షాట్ అయితే హైలైట్. ఈ సీన్ చూసుడుతోనే కొంతమంది కృష్ణుడు అనుకుంటున్నారు, కొంతమంది హనుమంతుడు వాళ్ళు అనుకుంటున్నారు. అలాగే మీరు ఎవరు అనుకుంటున్నారు ప్లీజ్ కామెంట్ చేయండి. ఇంకా ఈ మూవీ రీఎఫ్ఎక్స్ అయితే హాలీవుడ్ లెవెల్ లో ఉంది. ఇంకా ఈ మూవీ ఆగస్ట్ 1st రోజు రిలీజ్ కావాలి. కానీ కొన్ని అనివార్య కారణంగా ఇప్పుడు ఈ మూవీ పోస్ట్ పోన్ అయి సెప్టెంబర్ 15 గ్రాండ్ గా థియేటర్ రిలీజ్ కాబోతుంది. అలాగే మెరాయ్ మూవీ టీజర్ చూసినట్టయితే మీకు ఎలా ఉందో మీకు కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చిన లైక్ చేయండి.